ఈ విధంగా కృష్ణ పరమాత్మ యోగ నిష్ఠాగరిష్ఠుడై ఉన్నటువంటి సందర్భంలో ఆ యోగ సమాధిలో ఆయన ఉండేటప్పుడు ఆ అరణ్యంలో భయంకరంగా ఈ యొక్క జంతువులన్నీ కూడా పరిగిస్తున్నాయి, ప్రాణభయంతో పరిగిస్తున్నాయి. కొన్నిటికి బాణాలు గుచ్చుకొని ఉన్నాయి, ఈటెలు గుచ్చుకొని ఉన్నాయి, తర్వాత వేట కుక్కలు తరుముకుంటున్నాయి. భయంకరంగా ఆ యొక్క క్రూర మృగాలన్నీ కూడా పరిగిస్తూ ఉంటే అనేక వందల వేల పిశాచగణాలు బయలుదేరి వస్తున్నాయి. ఈ దృశ్యాన్ని కృష్ణ పరమాత్మ యోగనిష్టలో ఉన్నా గాని ఈ యొక్క ప్రకృతి వైపరీత్యం మాదిరి యొక్క పరిస్థితులన్నీ, శబ్దాలన్నీ కూడా విని తాను యోగనిష్టలో నుంచి బయటకు వచ్చినటువంటి వాడే గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉంటే ఈ మృగాలన్నీ కూడా ప్రాణభీతితో పరిగిస్తున్నాయి. ఏందబ్బా ఈ యొక్క శబ్దం అని చెప్పి చూస్తున్నాడు. ఇంతలో ఆ వైపు నుంచి ఈ క్రూర మృగాలన్నీ కూడా వస్తూ ఉంటే పిశాచగణాలన్నీ కూడా కొన్ని వేల పిశాచగణాలు వస్తూ ఉంటే పిశాచగణాలకు ముందు ఇద్దరు పురుష పిశాచాలు వస్తున్నాయి అన్నమాట. పెద్ద పొడవైనటువంటి ఆకారం కలిగినటువంటి పురుషులు, వాళ్ళు పిశాచాలు అన్నమాట. వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అనంటే ఆ పిశాచి గణాలు కానీ ఈ ముందు వచ్చేటువంటి సహోదరులు, అన్నదమ్ములు వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఎలా ఉన్నారయ్యా ఈ పిశాచాలంటే ఈ శంఖంతో సమానంగా ఉన్నాయంటే చెవులు, అంటే నిక్కబొడిచినటువంటి చెవులు, కోరలు, నిక్కబొడిచిన వెంట్రుకలు, వంకరపోయినటువంటి చేతులు, ఇక శుష్కించినటువంటి వక్షస్థలంలో ఆ కండలేం లేవు, లోపలికి పోయినట్టున్నాయి. తొడల ప్రాంతం వచ్చేటప్పటికి తొడల ప్రాంతంలో ఎముకలు, బలిష్టమైనటువంటి కండలు తొడల దగ్గర ఉన్నాయన్నమాట. తర్వాత ఈ పిశాచ గణాలన్నీ కూడా విచిత్రమైనటువంటి కాళ్ళు, విచిత్రమైనటువంటి రూపాలు, విచిత్రమైనటువంటి ఆకారాలతో ఈ పిశాచి గణమంతా వెంట వస్తూ ఉండగా వీళ్ళిద్దరూ ముందుగా వస్తున్నారు. ఈ రెండు పిశాచాలు, పెద్ద పిశాచాలు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా వచ్చేటువంటి పిశాచి గణాలు కర్రలు, ఈటెలు, త్రిశూలాలు మొదలైనటువంటి ఆయుధాలను ధరించి నృత్యం చేస్తూ ఒకరినొకరు కొట్టుకుంటూ కోలాహలం చేసుకుంటూ అరుస్తూ సందడిగా వస్తున్నారన్నమాట. సందడిగా వస్తూ ఈ మృగాలను వేటాడుతూ వస్తున్నారు. అది కృష్ణ పరమాత్మ గమనించాడు. గమనించిన తర్వాత ఈ వీళ్ళిద్దరూ కూడా కొన్ని మాటలు సంభాషించుకుంటూ వస్తున్నారు. అది గమనించాడు. ఈ వచ్చేటువంటి వాళ్ళలో నుంచి శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రాలు వినపడుతున్నాయి. శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణ, హే వాసుదేవ, హే విష్ణు, హే కృష్ణ అని అరుస్తున్నారు మధ్యలో జనాలు. అదే విధంగా ఈ వచ్చే వాళ్ళు కూడా అందరూ అరుస్తున్నారు అన్నమాట. విష్ణు భక్తి పరాయణులుగా కనపడుతుంది చూసేదానికి. కానీ పిశాచాల ఆకారంలో ఉన్నారు, పిశాచాలు వీళ్ళు. సరే, కృష్ణుడు గమనిస్తూ ఉన్నాడు. ఈ ముందుచ్చేటువంటి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారన్నమాట. ఏమనంటే, చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి కూడా సృష్టించి పిపీలకాది బ్రహ్మ పర్యంతం ఉండేటువంటి జగత్తునంతా కూడా సృష్టించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అందరికంటే గొప్పవాడు. ఆ శ్రీ మహావిష్ణువు యదువంశంలో వసుదేవుని కుమారుడుగా శ్రీకృష్ణుడుగా జన్మించున్నాడు. మనం ఆ శ్రీకృష్ణుణ్ణి చూస్తే గాని మన పాప పరిహారం కాదు, మన జన్మ సఫలం కాదు. మనం ఎప్పటికీ ఆ కృష్ణుణ్ణి చూడగలమో, ఆ విష్ణువుని చూడగలమో అని మాట్లాడుకుంటూ వీళ్ళు వస్తున్నారన్నమాట, ఈ పిశాచాలు. ఆ మాటలు కృష్ణుడు విన్నాడు. కృష్ణుడు వింటున్నాడు. వాళ్ళు బయలుదేరి కృష్ణుడి దగ్గరికే వచ్చారు. కృష్ణుడి ముందు నుంచే వెళ్తున్నారు అన్నమాట. వాళ్ళని చూసి కృష్ణుడు అంటున్నాడు,
ఏందబ్బా వీళ్ళు ఇంత ఆశ్చర్యంగా ఉన్నారు, విష్ణునామ స్మరణ చేస్తున్నారు, కృష్ణుడిని చూడాలనుకుంటున్నారు అని అనుకుంటూ ఉన్నారు. ఇంతలో వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వచ్చారు. కృష్ణుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆశ్చర్యంగా చూశారు కృష్ణుడి ఛాయ చూసి, ఈ అర్ధరాత్రి సమయంలో, ఈ నిశరాత్రిలో ఏ ఋషులు అక్కడ ఉండరు, ఎవరు తపస్సు చేయరు, ఎవరు జనసంచారం ఉండదు కదా, ఈ సమయంలో అందరూ నిద్రించేటువంటి సమయంలో ఈయన ఇక్కడ ఎందుకు ఉన్నాడని చెప్పి వాళ్ళు కృష్ణుడిని అడిగారు. అయ్యా, ఎవరు మీరు, ఈ సమయంలో ఎందుకున్నారు ఇక్కడ, మీ వృత్తాంతం ఏంది చెప్పండి అని ముందు వాళ్ళు అడిగారు. అడిగితే కృష్ణుడు చెప్తున్నాడు, అయ్యా నేను క్షత్రియుణ్ణి, నేను యదువంశంలో పుట్టినటువంటి వాణ్ణి, నన్ను కృష్ణుడు అని పిలుస్తారు. నేను ఇక్కడ యోగ సమాధిలో తపస్సు చేసుకోవడానికిగా ఇక్కడ ఉన్నాను. ప్రస్తుతం కైలాసగిరికి పోవాలని ప్రయాణం అయి వచ్చాను. ఇది పవిత్రమైన క్షేత్రం కాబట్టి, స్థలం కాబట్టి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఈ రాత్రి గడపాలని ఉన్నాను. ఇంతకీ మీరెవరు అని చెప్పి అడిగాడు అనమాట. మీరెవరు అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మేము పిశాచాలము. ఈయన పెద్ద ఆయన చెప్తున్నాడు, నా పేరు ఘంటాకర్ణుడు అని పిలుస్తారు. కుబేరుడి యొక్క అనుచరులం మేము, కుబేరుడి యొక్క భటులము. ఈ పక్క నుండి ఆయన మా తమ్ముడు. మేము శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులము. శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులం కాబట్టి విష్ణునామస్మరణ ఎప్పుడూ చేస్తూ ఉంటాము అని చెప్పారు. ఇప్పుడు కృష్ణుడు అన్నాడు, విష్ణునామస్మరణ చేస్తున్నారు అంతా బాగానే ఉంది, కానీ ఈ విధంగా జంతువుల్ని హింసించడం తప్పు కదా, వేటాడడం తప్పు కదా, వేటాడి మీరందరూ కలిసి ఈ జంతువులందరినీ చంపేస్తున్నారే, పాపం కదా ఇది అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆ ఘంటాకర్ణుడు ఏమన్నాడంటే, మేము విష్ణు ప్రీతిగా చేస్తున్నాం ఏదైనా కూడాను, విష్ణు ప్రీతిగా చేసి విష్ణువు కోసంగా మేము వీటిని హింసిస్తున్నాం కానీ మా కోసం కాదు. మేమంతా ఈ మృగాలన్నింటినీ చంపి విష్ణువుకి నైవేద్యం పెట్టి అప్పుడు స్వీకరిస్తాము. విష్ణు ప్రీతిగా చేసేటువంటి హింస కాదు, కాబట్టి అది పాపం లేదు అని చెప్పి అన్నారనమాట. అనిన తర్వాత సరే వీళ్లతో మనకేం వాదం లేని చెప్పి, అయితే మీరు ఎక్కడికి వెళుతున్నారు ఏమిటి అంటే, అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, శ్రీ మహావిష్ణువు యదుకులంలో ద్వారకా నగరంలో పుట్టున్నాడనేటువంటి విషయం మాకు తెలిసింది. ఆయన మహానుభావుడు, సకల చరాచరములకు కూడా సృష్టికర్త, పిపీలకాది బ్రహ్మ పర్యంతం సృష్టించినటువంటి మహానుభావుడు ఆయన కోసంగా ద్వారకా నగరానికి వెళ్తున్నాం ఆయన చూడటానికి. తరువాత క్షీరసాగరంలో ఎప్పుడు లక్ష్మీదేవితో కూడా శయనించి ఉంటాడు ఆయన. అటువంటి మహానుభావుడు భూలోకంలో యదువంశంలో కృష్ణుడిగా ఉంటున్నాడు. ఆయన్ను చూడటానికి వెళుతున్నాం మేము. ప్రపంచమంతా జలార్ణం అయిపోయినప్పుడు మర్రి ఆకు మీద పసిబాలుడుగా పండుకొని ఉంటే, అప్పుడు మార్కండేయ మహర్షి వెళ్ళి ఆయన్ను ప్రార్థిస్తే ఆయన్ను తన కడుపులోకి బొమ్మని చెప్పి కడుపులో సకల లోకాలు చూపించినటువంటి మహానుభావుడు ఆ విష్ణువు. అటువంటి విష్ణుడు మన ద్వారకలో పుట్టున్నాడంటే ఆయన చూడటానికి మేము వెళుతున్నాము. తప్ప మేము చేసే పని? అటువంటి దానికిగా మేము పోవడం, మేము చేసేది ఏం తప్పులేదు కదా. కాబట్టి మాకు దారిలో ఏ అడ్డంకులు వచ్చినా వాటిని జయించుకుంటూ విష్ణునామ భజన చేసుకుంటూ విష్ణునామ స్మరణ చేస్తూ మేము బయలుదేరుతున్నాము అని చెప్పి అన్నాడు. అని అసలు మీరెందుకున్నారు ఇక్కడ ఈ అపరాత్రిలో? ఇది మా కాలం, అది అంటే పిశాచాలు సంచరించేటువంటి సమయము. ఈ సమయంలో మీరు ఇక్కడ ఉండకూడదు. కాబట్టి మీరేదన్నా తపస్సు చేసుకోవాలంటే వేరే ప్రాంతానికి పోయి చేసుకోండి. మాకు ఇక్కడ కొద్దిగా వేరే పని ఉంది. నేను కొంత ధ్యాన సమాధిలో కొంత అనుష్ఠానం చేసుకోవాలి నేనని చెప్పాడు ఈ ఘంటాకర్ణుడు. అని చెప్పాడు కానీ కృష్ణుడేం కదలలేదు. కృష్ణుడు అక్కడే జపం చేసుకుంటున్నాడు అని చెప్పి తన పరిజనం అంతా కూడా కొన్ని వేల మంది ఉన్నారు కదా, వేల మందిని అందరినీ ముందుకు వెళ్ళిపోమని చెప్పాడు.
వాళ్ళందరూ ముందుకెళ్ళిపోయిన తర్వాత నేను ఒక ప్రత్యేకమైన అనుష్ఠానం చేసుకుని తర్వాత వస్తాను. అంటే మామూలుగా మానవులు వీళ్ళందరూ కూడా త్రికాల సంధ్యావందనం చేస్తారు. త్రికాల సంధ్యావందనం అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం వీళ్ళు తప్పకుండా ఇచ్చేస్తారు అనమాట. పిశాచ గణాలు ఏందయ్యా అంటే అర్ధరాత్రి పూట కొన్ని అనుష్ఠానాలు ఉంటాయి వాళ్ళకి. ఆ అర్ధరాత్రి సమయంలో చేస్తారు వాళ్ళు, ఈ సంధ్యాకాలాల్లో చేయరన్నమాట. కాబట్టి అర్ధరాత్రి అనుష్ఠానం అనేది నాకు పూర్తి కాలేదు, ఇంకా నేను చేసుకోవాలి, మీరందరూ ముందుకు పోండి, నేను ఏకాంతంగా చేసుకోవాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే కృష్ణుణ్ణి ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. ఆయన వెళ్ళిపోతాడు, వెళ్ళిపోవడం ఆయన ఇష్టం చెప్పేశాడు. కొంచెం కృష్ణుడికి దగ్గరలోనే సమీపంలోనే వెళ్ళి దర్భలు పరుచుకున్నట్ట కూర్చునేదానికి. దర్భాసనాన్ని సిద్ధం చేసుకున్నటువంటి వాడై ఆయన దగ్గర త్రిశూలం ఉంది. ఆ త్రిశూలానికి ఒక శవం కూడా గుచ్చుకోవచ్చున్నాడు. దారిలో వచ్చేటప్పుడు ఎవరో పొడిచాడు అనమాట. ఒక ఋషినో మునినో ఎవరో అక్కడ పొడి చేసి ఉంటాడు. ఆయన ఆ శూలానికి ఉన్నాడు అనమాట. ఆ శూలాన్ని పక్కన పెట్టాడు. వీపు మీద ఎవరివో పేగులు వేసుకోవచ్చున్నాడు అనమాట. ఆ పేగులన్నీ కూడా ఈ దర్భాసనం మీద పరిచాడు. అంటే కూర్చొని జపం చేయడానికి. మనం జింక చర్మం మీద, పులి చర్మం మీద కూర్చొని జపం చేస్తే ఈయన మానవుడి యొక్క పేగుల మీద కూర్చొని జపం చేస్తున్నాడు అనమాట. అంటే మనల్ని అట్టు వాడుకుంటున్నాడు ఆ ఘంటాకర్ణుడు. ఎవరి పేగులో ఏందో అవి, వాటిని ఏమంటే బాగా దిట్టంగా పరుచుకున్నాడు శయనం మాదిరి వేసుకుని. అప్పుడు దాన్ని బాగా ఆసనం తయారు చేసుకున్న తర్వాత కూర్చున్నాడు. కూర్చుని స్వస్తికము అనే ఆసనం వేశాడు. స్వస్తికము అనేటువంటి ఆసనాన్ని వేసినటువంటి వాడై యోగనిష్టలో ఆయన భగవంతుణ్ణి ధ్యానించడం మొదలుపెట్టాడు. ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుని ఆ విష్ణునామ స్మరణ చేస్తూ నిశ్చలమైనటువంటి భక్తితో ఆ కృష్ణనామ స్మరణ చేస్తూ ఆ యొక్క లీలామానుష విగ్రహుడైనటువంటి ఆ విష్ణువును స్మరిస్తూ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మనసులో కళ్ళు మూసుకున్నాడు, మనసులో ధ్యానం మొదలుపెట్టాడు. మనసులో ధ్యానం ఏం చేస్తున్నాడంటే, స్వామి నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఈ పిశాచ జన్మ వచ్చింది. ఈ పిశాచ జన్మను నీవు నివృత్తి చేయవలసింది. నివృత్తి చేసి నీలో నన్ను ఐక్యం చేసుకోవలసింది. ఒకవేళ నన్ను నీలో ఐక్యం చేసుకోవడం ఇష్టం లేకపోతే, నా పాపం వల్ల నీకు ఇష్టం లేకపోతే మరలా నేను జన్మలెత్తేటట్టుగా నీ ఉంటే, ఆ జన్మల్లో ఎన్ని జన్మలెత్తినా గాని నీ మీద భక్తి విశ్వాసాలు నాకు గుర్తుండేటట్టు, ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను మరిచిపోకుండా ఉండేటట్టు వరం ఇవ్వాల్సింది. నేను ఎన్ని పాపాలు చేశానో, ఏ చేశానో, ఈ నికృష్టమైనటువంటి జన్మ ఎత్తాను. ఈ పిశాచ జన్మలో నేను మాంసాహారం తినాల్సి వచ్చింది, రక్తాన్ని త్రాగాల్సి వచ్చింది. ఈ రక్తాన్ని తాగుతూ మాంసాన్ని తింటూ చేసేటువంటి నీచ కృత్యాలన్నీ కూడా నా చేత చేపిస్తున్నావా తండ్రి? నాకు ఈ జన్మకు ఈ జన్మ సార్థకమయ్యేటువంటి మార్గం లేదా? నన్ను కరుణించవలసింది అని చెప్పి అనేక విధాలుగా ఆ శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేసుకుంటున్నాడు. ఆయన ధ్యానం చేస్తున్నాడు. ఆయన ధ్యానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళు మూసుకొని, ఈయన యోగంలో ఉన్నాడు కదా, ఈయన యోగంలో ఉంటే ఆ ఘంటాకర్ణుడు చేసేటువంటి ఆత్మస్థుతి, ఆత్మలో చేసేటువంటి స్థుతి ఈయనకు వినపడుతుంది అనమాట. ఇంత ప్రేమగా బ్రతిమలాడుతున్నాడే. అందులో కుబేరుడి యొక్క బంటు, కుబేరుడి యొక్క అనుగ్రహం కలిగిన వాడు, ఆ యక్షేశ్వరుడైనటువంటి ఈ కుబేరుడు ఇంత జ్ఞానాన్ని ఈ ఘంటాకర్ణుడి కుబేరుడు బోధించి ఉండవచ్చు, లేకపోతే ఇంత గొప్ప స్థుతి ఎలా చేస్తాడని చెప్పి ఈ కృష్ణ పరమాత్మ కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఆశ్చర్యపోతూ ఆయన ఏం చేశాడంటే, ఈయన్ని ఎట్లయినా సరే రక్షించాలి, ఈ ఘంటాకర్ణుణ్ణి మనం కాపాడాలి అని చెప్పి అనుకున్నాడు. కాపాడాలి అని అనుకున్నాడు. ఆ సందర్భంలో ఏం చేశాడంటే, ఈయన మానసికంగా అర్ధ నిమీలిత నేత్రుడై పరమాత్మను ధ్యానం చేసేటువంటి సమయంలో
ఆ ఘంటాకర్ణుడి యొక్క హృదయంలో ఒక అద్దం మాదిరి ఒక వెలుగు వచ్చిందనమాట. ఆ అద్దం మాదిరి ఉండేటువంటి వెలుగులో ఈ శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు ఎలా దర్శనమిచ్చాడయ్యా అంటే కృష్ణమూర్తిగానే ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో అలాగే దర్శనమిచ్చాడు. శంఖ చక్ర గదాపాణి అయి ఆయన హృదయాకాశంలో దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చిన తర్వాత ఆ స్వరూపాన్ని చూసినటువంటి వాడై తన్మయత్వం చెంది ఆ యొక్క ఘంటాకర్ణుడు అనేక విధాలుగా శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించాడు. అనేక విధాలుగా శ్రీకృష్ణ పరమాత్మను స్తుతిస్తూ ఆయన మహాత్మా, నిన్ను మించినటువంటి వాడు ఎవరున్నాడు? నిన్ను మించినటువంటి వాడు ఈ జగత్తులో లేడు. ఇంతకాలానికి నాకు సంతోషాన్ని కలిగిస్తూ నాకు ఈ దర్శనాన్ని ఇచ్చావా అని చెప్పి అనేక విధాలుగా కృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నాడు. ఆ కృష్ణ పరమాత్మను స్తుతిస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా పరమానంద భరితుడైపోయినాడు అనమాట. పరమానంద భరితుడైపోయి ఈయన యోగ నిష్టలో ఉంటే ఆయన యోగంలో ఉంటూ ఈయన చూస్తున్నాడు అనమాట. చూస్తూ దర్శనమిస్తున్నాడు. ఆ విష్ణు రూపాన్ని బాగా కనులారా దర్శించాడనమాట. కనులారా దర్శించి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను అనేక విధాలుగా కనులారా చూసి, ఈ పవిత్ర దర్శనాన్ని నాకు ఇచ్చావు కాబట్టి నన్ను నీవు అనుగ్రహించావు కాబట్టి నా జన్మ సార్థకమైందంటూ ఆయన అనేక విధాలుగా స్తుతిస్తున్నాడు. ఎలా స్తుతిస్తున్నాడు అంటే, మహాత్మా, నీవు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసంగా అనేక అవతారాలు ఎత్తావు. అనేక అవతారాలు ఎత్తి నీవు అందరినీ కూడా కాపాడడానికి పిపీలకాది బ్రహ్మ పర్యంతంలో ఎవరు పాపం చేసినా, ఎవరు అధర్మం చేసినా ఆ ధర్మాన్ని రక్షిస్తూ అధర్మాన్ని శిక్షించడానికి గాను అవతారాలు ఎత్తావు. ఈ రోజు ఈ పిశాచ రూపంలో ఉండేటువంటి నన్ను రక్షించడానికి నువ్వు దర్శనమిచ్చావా అని చెప్పి ఆయన స్తోత్రం చేస్తూ 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 ఉండగానే లోపలుండేటువంటి కృష్ణ పరమాత్మ అదృశ్యమైపోయినాడు. అదృశ్యమైపోగానే ఈయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే ఎదురుగా ఈయన కూర్చో ఉన్నాడు కృష్ణుడు. కృష్ణుడే ఈయనే కృష్ణుడు అన్నమాట. అంటే అంతకు ముందే ఈయన అడిగి ఉన్నాడు, ఏమని, నీవెవరివి, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, నీ పని నువ్వు చేసుకోపోని. కృష్ణుడిని ఈయన చూడలే ఎప్పుడు. కృష్ణుడు అక్కడ పుట్టున్నాడనే విషయం ఈయనకు తెలుసు అన్నమాట. కానీ ఇలాగే ఉంటాడని తెలియదు. అడిగినప్పుడే ఏం చెప్పాడంటే, నువ్వు పుండరీకాక్షుడి మాదిరి ఉన్నావు, నువ్వు దైవాంశ సంభూతుడిగా ఉన్నావు, ఎవరయ్యా నువ్వు అని అడిగి ఉన్నాడు అనమాట. నేను యదువంశంలో పుట్టానని చెప్పాడే గాని నేను పలాని వాడిని నేను చెప్పాలా. నేను కృష్ణుడిని కూడా చెప్పాడు. కానీ ఎంతమంది కృష్ణులు ఉంటారో, వసుదేవుడి యొక్క కుమారుణ్ణి నేనని చెప్పలేదన్నమాట. యదువంశంలో పుట్టానని చెప్పాడు. అయితే ఈయన ధ్యానం చేసినప్పుడు కనపడ్డ వ్యక్తి, కళ్ళు తెరిచినప్పుడు కనపడ్డ వ్యక్తి ఒకడే అన్నమాట. ఇప్పుడు అర్థం చేసుకున్నాడు ఘంటాకర్ణుడు, నేను ద్వారకా నగరానికి వెళ్ళాలి కృష్ణ దర్శనార్థం అని చెప్పి నేను బయలుదేరితే నన్ను కాపాడడానికి నా యొక్క తపస్సుకు మెచ్చి మధ్యలోనే వచ్చి నాకు దర్శనమిచ్చాడు మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ, భక్తవాత్సల్యుడని చెప్పి పరమానంద భరితుడై ఆ శ్రీకృష్ణ పరమాత్మే భగవంతుడు విష్ణు అని తెలుసుకున్నటువంటి వాడై ఆ కృష్ణ పరమాత్మను చూశాడు. కృష్ణ పరమాత్మను చూసి ఇలా స్తుతిస్తున్నాడు అనమాట ఘంటాకర్ణుడు. మహాత్మా శ్రీ మహావిష్ణు, నీవు క్షీరసాగరవాసివి. ఆ క్షీరసాగరంలో నిత్యం లక్ష్మీనాథుడిగా ఉంటూ శేషశాయివై అందరికీ దర్శనమిస్తూ ఉంటావయ్యా. నీవు మధుకైటపులను సంహరించినప్పుడు సముద్రం ఈ యొక్క జలార్ణమైపోయి మొత్తం ఏకార్ణవంగా ఉండేటప్పుడు నీవు ఆ మధుకైటప సంహారం అప్పుడు కూడా జలశాయివై మాకు అందరికీ దర్శనమిచ్చావు. అదేవిధంగా వరాహమూర్తిగా పుట్టి భూమిని ఉద్ధరించావు.
నీవు వరాహావతారాన్ని ధరించి లోకాన్ని కాపాడావు. అదే విధంగా మందర పర్వతాన్ని ధరించడానికిగా కూర్మమూర్తిగా అవతరించి అందరినీ కూడా అనుగ్రహించావు. తరువాత ప్రహ్లాదుణ్ణి రక్షించడానికిగా హిరణ్యకశిప సంహారం కోసంగా నరసింహమూర్తిగా అవతారం ఇచ్చి నరసింహస్వామిగా అందరికీ దర్శనమిచ్చి మమ్మల్ని కాపాడావు. అదే విధంగా బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేదానికి నీవు వామనమూర్తిగా అవతరించి అందరినీ అనుగ్రహించావు. తర్వాత దుర్మార్గులైనటువంటి రాజుల యొక్క సంహారం కోసం నీవు భార్గవరాముడిగా అవతరించి లోకాన్ని కాపాడావు. రావణ సంహారార్థం దశరథరాముడిగా నువ్వు జన్మించి ఆ రావణ సంహారం చేసి లోకాన్ని కాపాడావు. తరువాత అనేక మంది రాక్షస సమూహాలను సంహరించి లోక రక్షణార్థంగా నీవు రోహిణీదేవి గర్భంలో బలరాముడిగా, దేవకీదేవి గర్భంలో కృష్ణుడిగా 2 మూర్తులతో ఇప్పుడు అవతారం ఎత్తావు. ఆ కృష్ణమూర్తిని నేను ఈరోజు దర్శిస్తున్నాను కదా, నాకు ఈ రూపాన్ని దర్శనమిచ్చి నా జన్మను సార్థకం చేశావని చెప్పి అనేక విధాలుగా స్తుతించి, అయితే ఈ కృష్ణావతారం నువ్వు ధరించిన పాట ఎంత లోకక్షేమం చేశావయ్యా. నువ్వు పుట్టిన పసి వయసులోనే పురిటి బిడ్డగా ఉన్నప్పుడే పూతన సంహారం చేశావు, శకటాసురుణ్ణి భంజించావు. తర్వాత యమలార్జున భంజనం చేశావు. ఆ మద్ది చెట్లను కూడా పడగొట్టి వాళ్లకు నలకోబర మణికంఠులకు శాప విమోచనం చేశావు. తర్వాత కాళీయ మర్దనం చేసి కాళీయుడి యొక్క గర్వాన్ని అణిచావు. తర్వాత గోవర్ధనగిరిని ధరించి గోవులను కాపాడావు. ఆ దేవేంద్రుడు వర్షించినటువంటి రాళ్ల వర్షం మీద నుంచి ఈ గోవులన్నిటినీ గోపాలకులందరినీ కాపాడావు. తర్వాత గోపికా విహారిగా గోపికలకు ఆనందాన్ని కలిగించి గోపికలకు మానసిక ఆనందాన్ని కలిగించిన మహానుభావుడివి. తర్వాత వృషభాసురుని సంహరించావు. తర్వాత హయాసురుని సంహరించావు. అదే విధంగా యమునా నదిలో అక్రూరుడికి దివ్య దర్శనాన్ని ఇచ్చి అక్రూరుణ్ణి ఆ ధన్యుణ్ణి చేశావు. తర్వాత మధురా నగరంలో రజకుణ్ణి సంహరించి దివ్య వస్త్రాలన్నీ కూడా తీసుకున్నావు. తర్వాత కుబ్జను అందగత్తెగా మార్చావు. తర్వాత కంసుడి యొక్క ధనుర్యాగంలో ధనుస్సును భంగం చేశావు. కువలయాపీడం అనేటువంటి ఈ ఏనుగును సంహరించావు. చాణూరుణ్ణి సంహరించావు. తర్వాత నరకాసుర సంహారం చేశావు. ఇవన్నీ కూడా ఈ పిశాచి చెప్తుందన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవద్భక్తులైనటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క క్రీడలన్నీ కూడా తెలుసుకుని ఆనందిస్తూ ఉంటారు. ఈ ఘంటాకర్ణుడు అనేటువంటి పిశాచి అడవిలో ఎక్కడో ఉండేటువంటి యొక్క పిశాచి కృష్ణ పరమాత్మ యొక్క గాథలన్నీ చెప్తున్నాడు. మనం గ్రామాల్లో ఉండేవాళ్ళు మాత్రం కృష్ణుని గురించి తెలుసుకోం, పురాణాలు వినం. కానీ ఈ కథలన్నీ కూడా ఆయన ఎప్పుడు తెలుసుకున్నాడో, ఎప్పుడు చూచాడో, భగవంతుడి లీలన్నీ ఎప్పుడు గ్రహించాడో, ఎప్పుడు భగవన్ నామస్మరణ చేస్తూనే ఉంటాడు ఘంటాకర్ణుడు అనమాట. అటువంటి ఆయన ఇవన్నీ కూడా చెప్పాడు. నరకాసురుని సంహరించావు. గోవింద, జనార్దన, జయ మాధవ, కృష్ణ, జయ విజయసఖ, జయ నారాయణ, ముకుంద అని చెప్పి అనేక విధాలుగా స్తోత్రం చేసి ఆ ఘంటాకర్ణుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినటువంటి వాడై అప్పుడు కృష్ణుణ్ణి స్తోత్రం చేసిన పాట భగవంతుడికి నైవేద్యం పెట్టాలి కదా. ఆ నైవేద్యం పెట్టడానికి తన యొక్క శూలంలో ఉండేటువంటి బ్రాహ్మణ కళేబరాన్ని కత్తితో 2 ముక్కలు చేసి కృష్ణుడు ముందు పెట్టి జలాన్ని ప్రోక్షించి కత్తిని ఎడంగా పెట్టేసేసి అప్పుడు చెప్తున్నాడు కృష్ణుడికి నైవేద్యం పెడుతూ, మహానుభావ, నా జన్మ సార్థకమైంది, అన్నిటికంటే మంచి ఆహారాన్ని నీకు అందిస్తున్నాను. ఉండేటువంటి జంతు జాలంలో అందరిలే కంటే మానవ జన్మ గొప్పది. మానవ జన్మలో బ్రాహ్మణ జన్మ గొప్పది. బ్రాహ్మణ జన్మలో వేదం చదువుకున్న బ్రాహ్మణుడి గొప్ప జన్మది.
ఆ వేదం చదువుకున్న బ్రాహ్మణుల్లో కూడా తపశ్శక్తి సంపన్నులైనటువంటి బ్రాహ్మణుల యొక్క శరీరం గొప్పది, జన్మ గొప్పది. అటువంటి తపశ్శక్తి సంపన్నులైనటువంటి బ్రాహ్మణుని యొక్క శరీరం ఇది. బ్రాహ్మణ శరీరం నీకు చాలా మంచిదని చెప్పి నీకు ఆహారంగా పెట్టడానికిగా తీసుకుని వచ్చి నీకు నైవేద్యం పెడుతున్నాను, స్వీకరించు అని చెప్పి భక్తి తాత్పర్యాలతో ఈ బ్రాహ్మణ కళేబరాన్ని నైవేద్యం పెట్టాడు ఆయన. ఓరన్న ఆయన కృష్ణుడు విప్రప్రియ, బ్రాహ్మణుడు అంటే చాలా ఇష్టం కృష్ణుడికి. ఈయనకి నైవేద్యమే బ్రాహ్మణులు పెట్టాడు చంపేసి. అప్పుడు అనుకున్నాడు, అబ్బా వీడి భక్తి అమోఘంగానే ఉంది, వీడు పెట్టే నైవేద్యం కూడా అమోఘంగానే ఉంది, వీడికి పిశాచి గుణాలు పోలేదు అంటే ఆంతరంగికమైన భక్తి ఉంది కానీ నైసర్గికమైనటువంటి గుణాలు పోలేదు, పిశాచి గుణాలు. ఎట్ట చేయాలా? వీడు చూస్తే బ్రాహ్మణులు చంపి నైవేద్యం పెడుతున్నాడు, భక్తి శ్రద్ధలు చూస్తే నా యొక్క దశావతారాలను కూడా స్తుతి చేస్తున్నాడు, ఎలాగా అని ఆలోచించాడు. భావగ్రాహీ జనార్దన. ఇక్కడ విశేషం ఏంటంటే వాడి భావం ఎలా ఉందయా అంటే బ్రాహ్మణుని చంపాననేటువంటి భావం లేదక్కడ. భగవంతుడికి మంచి పదార్థం నైవేద్యం పెట్టాలనే ఉంది. ఇప్పుడు కృష్ణుడు చెప్పాడు, నాయన ఎట్టయినా ఘంటాకర్ణుని రక్షించాలనుకున్నాడు. అంటే ఆసీనావశయానావా తిష్టంతో ఎత్ర కుత్రవా. ఏం గమనించాడు ఆ యొక్క ఘంటాకర్ణుడు అంటే, ఘంటాకర్ణుడి విశేషం ఏంటంటే ఏ పని చేస్తున్నా విష్ణునామస్మరణ చేస్తున్నాడు. మృగాలను చంపుతున్నాడు, బాణం వదులుతున్నాడు, జై నారాయణ అని చెప్పి వదులుతున్నాడు అనమాట. అదే విధంగా దాన్ని ఖండిస్తున్నాడు, నారాయణ శబ్దమే. తర్వాత మాంసం తింటున్నాడు, నారాయణ నారాయణ అనుకుంటూ తింటున్నాడు. అదే విధంగా రక్తాన్ని తాగుతున్నాడు, నారాయణ నారాయణ అంటూ తాగుతున్నాడు. కృష్ణుడి ఎదాళమే తపస్సు కూర్చోబోయే ముందు ఆయన మాంసం తిని రక్తాన్ని దాకా కూర్చున్నాడు అనమాట. ఆహారం తీసుకుని జపం చేయడానికి కూర్చున్నాడు. అదంతా చూశాడు కృష్ణుడు. కానీ ఘంటాకర్ణ, నీవు చాలా భక్తుడివే గాని రాక్షస పిశాచి గుణాలు పోలేదయ్యా నీకు. ఈ కళేబరాలు నైవేద్యం పెట్టకూడదు నాయన. ఈ కళేబరాన్ని నేను స్పృశించను. బ్రాహ్మణ హింసే కాదు, ఏ హింస చేయకూడదు. కానీ నువ్వు పిశాచ రూపంతో ఉన్నావు కాబట్టి ఇటువంటి గుణాలు నీకు కలిగాయి. సరే, ఆ బ్రాహ్మణుని నేను ఎలాగో బ్రతికించగలను, అది వేరే విషయము. కానీ నీ నైసర్గికమైనటువంటి గుణాలు పోలేదు. భక్తుడు అయినావు, భక్తి విశ్వాసాలు ఉన్నాయి, కానీ ఈ గుణాలు నీకు సహజ సిద్ధంగా వచ్చినవి కాబట్టి వాటిని పోగొట్టుకోవడం అంత సులభమైనటువంటిది కాదు. సరే, నీ భక్తి శ్రద్ధలకు మెచ్చాను నాయన, నీకు స్వర్గం దలుచుకున్నాను నేను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ పరమానంద భరితుడై ఆయన భక్తికి ఘంటాకర్ణుని ఒక్కసారి స్పృశించాట, తాకాడు. ఘంటాకర్ణుని ఎప్పుడైతే స్పృశించాడో వెంటనే ఒక మణి ఉంటుందన్నమాట. ఆ మణి ఏంటంటే దాన్ని గాని ఆ మణిని గాని తీసుకుని ఇనుము మీద గాని రుద్దితే ఇనుము కూడా బంగారం అయిపోతుంది. అటువంటి మణి ఉంటుంది. ఆ విధంగా ఈ మణిని ఎప్పుడైతే తాకితే, ఆ ఇనుముకి తాకితే ఇనుము కూడా బంగారం అయిపోతుందో, ఆ విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ పరమ పవిత్రమైనటువంటి ఆ పాణి పద్మం, ఆ యొక్క అనుగ్రహం ఇచ్చేటువంటి ఆ యొక్క హస్తంతో ఎప్పుడైతే ఆ ఘంటాకర్ణుని స్పృశించాడో ఘంటాకర్ణుడికి దివ్య స్వరూపం వచ్చేసింది. దివ్య స్వరూపం వచ్చి ఆ దివ్య రూపం ఎటువంటిదయ్యా అంటే దేవతలకు కూడా లభించినటువంటి దివ్య స్వరూపం వచ్చింది. దివ్య స్వరూపం వచ్చి ఆయన ధరించినటువంటి, ఆయనకు కలిగినటువంటి ఆ యొక్క వస్త్రాలు దివ్యాంబర దివ్యాలంకార శోభితుడై ప్రకాశిస్తున్నాడు ఘంటాకర్ణుడు. ఆయన ఆ వస్త్రాల్లో నుంచి దివ్యమైనటువంటి సుగంధాలు వెదజల్లుతున్నాయి. అప్పుడు దాకా రక్తం తాగాడు, మాంసం తిన్నాడు, ఇట్టున్నాడు. దివ్యమైనటువంటి సుగంధాలు వెదజల్లుతున్నాయి. దేదీప్యమానంగా ప్రకాశించేటువంటి ఆభరణాలు ధరించున్నాడు.
దివ్య స్వరూపంతో వెలిగిపోతున్నాడు. ఇంతకుముందు ఎట్లున్నాడు? గుండెలతో కూడా ఎండిపోయి, ఎముకలు నీరసించిపోయి, కండలు లేక, పళ్ళు వికారంగా, చెవులు శంఖకర్ణాలుగా ఉన్నాడు. అవన్నీ ఏం లేవు. ఇప్పుడు చాలా అందగాడుగా దేవతా స్వరూపాన్ని పొందాడు. కళకళ్ళాడిపోతున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, నాయన నీకు స్వర్గాన్ని ఇస్తున్నాను. దేవేంద్రుడు పరిపాలన చేసినంత కాలం, దేవేంద్రుడు స్వర్గాన్ని పరిపాలించినంత కాలం స్వర్గంలో నువ్వు ఉంటావు. తర్వాత నీవు నా సాయుధ్యాన్ని పొందుతావు తర్వాత అని ఘంటాకర్ణుణ్ణి అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత ఆనందపడ్డాడు ఘంటాకర్ణుడు. చాలా సంతోషమైంది. అప్పుడు ఘంటాకర్ణ, నాకు తగినటువంటి వరాన్ని నేను ఇచ్చాను, నీకు ఇంకేమైనా వరం కావాలంటే కోరుకో, ఇస్తానన్నాడు. ఇప్పుడు ఘంటాకర్ణుడు నమస్కరించి, స్వామి, ఎక్కడ ఉన్నా, దేవలోకంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నాకు మాత్రం ఎప్పుడూ నీ నామస్మరణ కావాలి. నీ నామస్మరణ అనేటువంటిది నాకు ముఖ్యం. నీ నామాన్ని మరిచిపోకుండా, నీ భక్తిని మరిచిపోకుండా, నిన్ను మరిచిపోకుండా ఎప్పుడు ఉండేటట్టు వరం ఇమ్మన్నాడు. అంతకంటే ఏం కావాలి వరం? తథాస్తు అన్నాడు. ఆయన ముందు ప్రార్థించేటప్పుడే ఒక విషయం చెప్పుకున్నాడు, స్వామి మా తమ్ముడు కూడా తపస్సు చేస్తూ ఉంటాడు, వాడిని కూడా అనుగ్రహించు అని. ఇది చాలా గొప్పదైనటువంటి విషయం. పిశాచి భావంలో ఉన్న మనం చూసుకోకుండా మన కుటుంబాన్ని కూడా చూడాలనే భావంతో వాళ్ళ తమ్ముడిని గురించి కూడా కృష్ణుడితో మాట్లాడున్నాడు. కృష్ణుడు కూడా ఆనందించి వాళ్ళ తమ్ముడిని కూడా అనుగ్రహించాడు. ఈ ఘంటాకర్ణుడు మాత్రం దేవలోకంలో, దేవతాలోకంలో దేవేంద్రుడన్నంత వరకు ఉండి తర్వాత కృష్ణుడు తాను సాయుధ్యాన్ని చెంది నాలో ఐక్యం చేసుకుంటానని ఘంటాకర్ణుడు చెప్పాడు. ఎందువల్ల చెప్పాడయ్యా అంటే, ఆయన చేసినటువంటి తపస్సు అటువంటిది. ప్రతి సందర్భంలో కృష్ణనామస్మరణ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన జన్మ సార్థకమైంది. ఈ విధంగా పిశాచ రూపంలో ఉండేటువంటి ఘంటాకర్ణుని అనుగ్రహించి, ఆశీర్వదించి, దివ్య రూపాన్ని ప్రసాదించి, ఆ దివ్య రూపంలో అనేక సుఖాలు, అంటే దేవలోకానికి ఎందుకు పంపించాడయ్యా అంటే అనేక సుఖాలు అనుభవించడానికి. భగవంతుడి అనుగ్రహం కలిగితే ఇటు ఇహ సుఖాలు పర సుఖాలు అన్నీ వస్తాయి అంటారు కదా. ఇక్కడ ఐహికమైనటువంటి సుఖాలన్నీ వస్తాయి, తర్వాత సాయుధ్యం వస్తుంది. స్వర్గాపవర్గదా జై నమః అని ఒక నామం ఉంది అమ్మని పేరుతో. స్వర్గము ఇస్తుంది, అపవర్గము ఇస్తుంది. అట్లా ఈ ఘంటాకర్ణుడు స్వర్గాన్ని పొందాడు, అపవర్గాన్ని పొందాడు అనమాట. అట్లా ఆ పిశాచ మోక్షణం అంటే పిశాచ రూపంలో నుంచి మోక్షాన్ని పొంది ఈయన కృష్ణుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైనాడు. కృష్ణానుగ్రహానికి పాత్రుడు కావడం కాదు జనమేజయ మహారాజా, కృష్ణ దర్శనార్థంగా ఆయన పోతుంటే కృష్ణుడే వచ్చి ఈయన కనపడి ఈ విధమైనటువంటి వరం ఇచ్చాడంటే ఎంత అదృష్టవంతుడో కదా ఘంటాకర్ణుడు. ఈ విధంగా ఘంటాకర్ణుని అనుగ్రహించాడు కృష్ణుడు ఆ బదరికా వనంలో అని చెప్పినటువంటి వాడై ఆ జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు వారు ఈ వృత్తాంతాన్ని అంతా కూడా వినిపించి ఉత్తర హరివంశంలో ఈ యొక్క పంచమాశ్వాసాన్ని పూర్తి చేస్తున్నాడు. నయ వినయ సమర్థ నైజ సంవిత్కృతార్థ జయ విభవతురీణ సాధు రక్షాత్మ ప్రాణ హయ హృదయ విధిజ్ఞ హాసితాజ్ఞాధిపాజ్ఞ గయ మృగనలతుల్య గాఢదోసారకల్య. ఇది శ్రీ శంకరస్వామి సంయమేశ్వర చరణ సరోరుహధ్యానానంద సౌందర్యధుర్య శ్రీ సూర్యనారాయణ సుఖ విసంభవ శంభుదాస లక్షణాభిధేయ ఎర్రయనామధేయ ప్రణీతం వైర హరివంశంబున ఉత్తర భాగంబునందు పంచమాశ్వాసము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.